అధికారులకు మంత్రి నారాయణ సింహ స్వప్నంగా మారారు. సొంత పార్టీ నేతలపైన ఈ విషయంలో సీరియస్ అవుతున్నారు. ఒక్క ఫోన్ కాల్తో ఆక్రమణలకు చెక్ పెడుతున్నారు. ఆక్రమణదారులపై ఉక్కు పాదం మోపుతున్నారు. ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన టీడీపీ నేతలకు నారాయణ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్న నేతలపై తీసుకుంటున్న చర్యలేంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మంత్రి నారాయణ కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ విషయంలో తరతమ భేదం లేదు. సొంత పార్టీ నేతలైనా కొరడా జులిపిస్తున్నారు. కబ్జారాయులకు సింహ స్వప్నంగా మారారు. ఎప్పుడు అభివృద్ధినే కోరుకుంటారు. అందుకే తను ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీతో పాటు రాష్ట్ర ప్రగతిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సిటీలో టీడీపీ శ్రేణులకు కొన్ని విషయాల్లో అండదండలు అందిస్తున్నారు. కానీ అక్రమాలకు పాల్పడాలనుకుంటున్న వారి పప్పులు ఉడక్కుండా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నది మంత్రి ధ్యేయం. అనవసర అసత్య ఆరోపణలు, దూషణలకు దూరంగా ఉంటారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారిని ఉపేక్షించరు. గొడవలు, కొట్లాటలు నచ్చవు. అలాంటి పాలిటిక్స్ ను ప్రోత్సహించరు. అయితే పార్టీలో కొందరు నేతల తీరు భిన్నంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందినంత దోచుకోవాలనే పంథాను అనుసరిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటాం అన్నట్టు అక్రమాలకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నారు. గొడవలు, ఘర్షణలకు తెరతీస్తున్నారు. ఒకే ఒక్క ఫోన్ కాల్, టెలికాన్ఫరెన్స్ తో అలాంటి వాటికి నారాయణ చెక్ పెడుతున్నారు. వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ ప్రాంతాల్లో టీడీపీ నేత జహీర్ పెత్తనం చేస్తున్నారు. ఇటీవల వైసీపీ నేత ముజీర్ తో పాటు అనుచరులు తెలుగుదేశంలో చేరారు. కొందరితో కలిసి జహీర్ కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఏకంగా మున్సిపల్ ట్రాక్టర్లతో ఎర్రమట్టి కప్పించారు. ముజీర్ తన అనుచరులతో ఈ కబ్జాను ప్రశ్నించారు. ఇరు వర్గాల మధ్య మాట పెరిగి కొట్లాటకు దారితీసింది. తాము రోడ్డు గుంతలు పూడ్చుతుంటే దాడి చేశారని జహీర్ అనుచరులు ప్రచారం చేసుకున్నారు. ఎప్పటినుంచో టీడీపీలో ఉంటూ పోరాడుతుంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు దాడులకు పాల్పడుతున్నారంటూ సీన్ క్రియేట్ చేశారు. ఈ ఘటన జరిగిన 2 రోజులకు నారాయణ నెల్లూరు వచ్చారు. గొడవల వెనక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అధికారులకు ఫోన్ చేసి ప్రభుత్వ స్థలం మొత్తం ఎంతుందో బయటకు తీయాలని ఆదేశించారు. హుటాహుటిన అక్కడకు చేరుకుని సర్వే చేసి ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 402 అంకణాల స్థలం చుట్టూ కంచె వేశారు. అలా నారాయణ ఒకే ఒక్క ఫోన్ కాల్ తో 2 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు. మంత్రి పవర్ అలాంటిదని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఘర్షణలో గాయపడిన వారు సొంత పార్టీ నేతలైనా పరామర్శించలేదు. తప్పు చేస్తే పరిస్థితి ఇలానే ఉంటదని అదే రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి టీడీపీ శ్రేణులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గొడవలు, కొట్లాటలు, అక్రమాలకు పాల్పడితే సహించబోనని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ నేతల మాదిరిగా కబ్జాలు చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ అంశాలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశాలుగా మారాయి. అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడితే నారాయణ ఆగ్రహానికి గురికాక తప్పదనే నిర్ణయానికి వచ్చారు క్యాడర్. సుపరిపాలనకు సహకరిస్తే పార్టీ పటిష్టం అవుతుందని హితవు చెబుతున్నారు. సింహపురి వాసులు గత వైసీపీ పాలకుల తీరును ప్రస్తుత కూటమి ప్రభుత్వంతో బేరీజు వేసుకుంటున్నారు. నారాయణ ఇదే తీరును కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.